హాయ్ అండి, వెల్కమ్ టు సుభా డిజైనర్స్. ఈరోజు ఈ వీడియోలో రౌండ్ కాలర్ నెక్ ఫ్రంట్ ఓపెన్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుని మనకి ముందు వైపు ఒక 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు మనం స్టిచ్చింగ్కి ఒక పావు ఇంచు దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. అట్లానే 2 సైడ్స్ కూడా మార్క్ వేసుకున్న తర్వాత మిడిల్లో కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ మనం 2 జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ 2 వైపులా కూడా పట్టీలు మనం ప్రిపేర్ చేసుకోవాలి. పట్టీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 3 ఇంచెస్ పీస్ తీసుకుని మనకి 8 ఇంచెస్ వరకు మార్క్ పెట్టాం కాబట్టి అక్కడ వరకు మనం ఎక్కడ వరకు అయితే మిడిల్లో కట్ పెట్టామో అక్కడ వరకు ఆ పట్టీని ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసి మనం పైకి వచ్చేలా పట్టీలా ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆ క్రింద మడిచిన పట్టీని మనకి పైకి ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకుంటాం. సో ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ స్టిచ్ వేసుకున్న స్టిచ్ కూడా మనం ఎక్కడ కట్ పెట్టామో అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకుంటాం. ఇటు సైడ్ కూడా ఒక 3 ఇంచెస్ తీసుకుని మనకి ముందు ఇటువైపు ఎట్లా పట్టి ఫోల్డ్ చేసాం, ఇది పైకి ఫోల్డ్ చేసాము. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలానే మనం పట్టి లోపల నుంచి స్టిచ్ చేసి పైకి వచ్చేలా స్టిచ్ చేసుకుంటాం. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కూడా 2 సైడ్స్ మనకు ఓపెన్స్ 2 సైడ్స్ పట్టీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో మనం 8 ఇంచెస్కి ఓపెన్ పెట్టాం కాబట్టి మనం 4 ఇంచెస్ వరకు క్లోజ్ చేసేస్తాం. సో క్లోజ్ చేసేటప్పుడు ఒక పట్టి క్రిందికి ఇంకొక పట్టి పైకి వచ్చేలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటాం. మనం ఈ ఓపెన్ సైడ్లో మనం హుక్కు కాజా అయినా పెట్టుకోవచ్చు. సో మనం లేదు అనుకుంటే షో బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం 2 బ్యాక్ పీస్ తీసుకుని 2 షోల్డర్స్ జాయింట్ చేసుకుంటాం. సో ఇప్పుడు కాలర్ నెక్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనం నెక్ రౌండ్ చుట్టూ ఎంత ఉందో కొలుసుకున్న తర్వాత మనం స్టిఫ్ని కాలర్ వేయడానికి స్టిఫ్ని నెక్ రౌండ్ ఎంతైతే ఉందో కాలర్ మన ఫోల్డింగ్ అంతే వచ్చేలా మనం మార్క్ చేసుకుంటాం. సో నెక్ రౌండ్ వచ్చేసి మనకి 11 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు ఆ 11 ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తాం. సో చేసిన తర్వాత 5 ఇంచెస్ వెడల్పుతో ఒక మార్క్ వేసుకుని నెక్స్ట్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పీస్ తీసుకుని ఒక 3 ఇంచెస్ పైకి ఒక మార్క్ వేస్తాం. అదే 3 ఇంచెస్ కింద కూడా ఒక మార్క్ వేస్తాం. సో ఇప్పుడు నెక్ రౌండ్ ఎంత వచ్చిందో దానిలో నుంచి ఒక సగం దగ్గర ఒక మార్క్ వేస్తాం. హాఫ్కి మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఒక బాక్స్ లాగా మనకి వస్తుంది. సో ఇప్పుడు ఈ బాక్స్లోనే మనం కాలర్ నెక్ కట్ చేసుకోవాలి. మనం మార్క్ పెట్టిన దగ్గర నుండి కార్నర్లో ఒక పావు ఇంచు కార్నర్లో ఒక 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని సో ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ స్కేల్తో మనం కాలర్ నెక్ని కట్ చేసుకుంటాం. సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటాం. మనకి నెక్ ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది. ఆ 10 ఇంచెస్ మనకి కాలర్ వచ్చేలా చూసుకోవాలి. సో ఇప్పుడు 10 ఇంచ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ మార్క్ పెట్టుకుని మనకి 10 ఇంచెస్ మనకి కౌంట్ చేసుకుని మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ 10 ఇంచెస్ ఇట్లా మార్క్ పెట్టుకుని మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ ఒక మార్క్ వేసుకుంటాం. సో మన కాలర్ షేప్ కోసం కొంచెం మనం షేప్ తీసుకుంటాం. షేప్ తీసుకున్న తర్వాత మన కాలర్ ఎంత వెడల్పు కావాలో ఒక 1 ఇంచ్ కాలర్ పెడుతున్నాం. సో అక్కడ వరకు మనం మార్క్ చేసుకుని ఆ మార్క్ని మనం ఎట్లా అయితే మార్క్ చేసామో అలా కాలర్ షేప్ వచ్చేలా మనం కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇట్లా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ కటింగ్ చేసేటప్పుడు మనకి నీట్గా కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. సో లేదు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసామో ఎలా అయితే మార్క్ పెట్టుకున్నామో అలానే కట్ చేసుకుంటాం.
సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఎలా యాడ్ చేసుకోవాలో అటాచ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు ఇది కాలర్, ఈ కాలర్ పీసు, ఇప్పుడు ఈ కాలర్ పీస్ని మనం ఒక క్లాత్కి, మెయిన్ క్లాత్కి మనం రివర్స్లో మెయిన్ క్లాత్ పెట్టుకుని అటాచ్ చేసుకుంటాం. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం పైవైపు ఒక 1/2 ఇంచు ఖర్చు కొదిలి కట్ చేసుకుంటాం. సో ఇలా కట్ చేసుకున్న క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఒక లూజ్ కుట్టు వేసుకుంటే ఫోల్డ్ చేసుకుని నెక్స్ట్ అది ఓపెన్ చేసుకునేటట్లా కుట్టు వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మొత్తం కాలర్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇంకో క్లాత్ తీసుకుని మెయిన్ క్లాత్ మంచి వైపు పెట్టుకుని సో ఇప్పుడు దానికి పిన్తో సెక్యూర్ చేసుకుని ఇప్పుడు మరలా మనం అది కూడా ఒక 1/2 ఇంచు కాలర్ మనకి ఎంత పక్క నుంచే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మొత్తం కాలర్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పైన మనకి ఒక 1/2 ఇంచు మనకి ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని కట్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాలర్ని మనం ఫోల్డ్ చేస్తాం. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ కాలర్ అంతా కూడా మరలా నెక్స్ట్ ఇంకొకసారి ఐరన్ చేసుకుంటే మనకి కాలర్ రెడీ అయిపోతుంది. సో ఇట్లా రెడీ చేసుకున్న పీస్ని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఐరన్ చేసుకుని ఇప్పుడు మరలా మనకి కాలర్ ఎంతవరకు ఉందో ఒక మార్క్ పెట్టుకుని అక్కడ నుంచి మనం స్టిచ్ ఎంతవరకు వేయాలనుకుంటున్నామో అంతా ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. సో కట్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు మనకి టాప్ మిడిల్లో ఒక మార్క్ పెట్టుకుని కాలర్ మిడిల్లో కూడా ఒక టక్ పెట్టుకుంటాం. సో ఇలా టక్ పెట్టుకుంటే మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. సో ఇలా టక్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసుకున్న డ్రెస్ని రివర్స్లో పెట్టుకుని మనం ఇప్పుడు ఈ పార్ట్లో మనం కాలర్ని స్టిచ్ చేస్తాం. కాలర్ని స్టిచ్ చేసేటప్పుడు మనం మిడిల్లో టక్ పెట్టుకున్న దగ్గర నుండి ఒక పిన్తో పెట్టుకుని సో నెక్స్ట్ అటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ నీట్గా మనకి ఆ కాలర్ అంతా అడ్జస్ట్ అయ్యేలా స్టిచ్ చేసుకుంటాం. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసింది మరలా మనం పైకి ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకురావాలి. సో మనం ముందు వేసిన లూజ్ కుట్టు వేసినది ఓపెన్ చేసేసుకోవాలి. సో మనం ఇలా చేసుకుంటే మనకి కాలర్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాలర్ స్టిచ్చింగ్ అయిపోయింది. సో ఇప్పుడు హ్యాండ్స్ ఇంకా కట్స్ అన్నీ స్టిచ్ చేసేసుకుంటాం. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్